10 నియోజకవర్గాల్లో అందరికంటే ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం తనని ఆశీర్వదిస్తుందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని ప్రస్తావించారని, రెడ్డి సామాజిక వర్గం తనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, తన గెలుపుకు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం తప్పకుండా నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది. ఎవరినన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు కూడా సరే 100-200 ఓట్లు ఖచ్చితంగా ఎక్కడైనా కూడా అటు ఇటు జరగటం అనేది సహజం. అది నాకు అంతెందుకు, నా సామాజిక వర్గంలోనే ఒక్కొక్కసారి దాదాపు 1/2% పైగా ఈగురు. దానికి సంబంధించి నా వల్లే నాకు వేస్తారన్న టైం ఉండదు. కాబట్టి ఒక 10 వేల కానీ సింహభాగం ఏ విధంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, ఈ 10 నియోజకవర్గాలలో నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఇది సీఎం హౌస్లో కూడా చెప్పాను, అన్న నేను ఛాలెంజ్ కూడా కడతాను. 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల కన్నా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు అనిల్ని ఎక్కువ ఆశీర్వదిస్తారు. నేను కావాలంటే నేను రాసిస్తాను. బయట ఎవరన్నా అనుకోని నేను ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. అన్ని రకాలుగా పొగతోటలో హాస్పిటల్కి సంబంధించి ఆ రోజు ఏ డాక్టర్కి సంబంధించి వచ్చినా కూడా ఆ రోజు అండగా ఉండిన వ్యక్తిని. నాకు సరే బయట 100 అనుకున్నా ఖచ్చితంగా నాకు ఒక ఓటు ఎక్కువే వస్తుంది అన్ని నియోజకవర్గాలతో పోల్చినా కూడా. ఎందుకంటే నాకు ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవన్నా. ఎక్కడెక్కడో కొంతమంది అనుకున్నంత మాత్రం నాకు సంబంధాలు లేవనే చెప్పాను. కాబట్టి ఎవరిని నమ్మినప్పటికీ తప్పకుండా అదే ఇది 2024లో కూడా మీ ఆశీస్సులు దీవెనలు ఉంటాయని, నా పక్షాన తప్పకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఎప్పుడు నా తోచిన సహాయం నా చేయగలిగింది ఎప్పటికీ 100% చేస్తానని చెప్పి ఇక్కడున్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే 1-2 చిన్న ఎక్కడికి పోయినా నాకు ఇదే అనమాట. నేను చెన్నైలో ఎవరితోనో కూర్చున్నా ఏమబ్బా నీకు రెడ్లంతా వ్యతిరేకం అంటారు. నేను హైదరాబాద్లోకి వెళ్ళినా ఏమబ్బా నీకు రెడ్లే. ఈరోజు నా వేదిక మీద 5 ఉన్నారు ఇప్పుడు కార్పొరేటర్లు. వీళ్ళు 4 రెడ్లే. 5 మంది రెడ్లు ఉన్నారు నాకు 28వ డివిజన్లో కార్పొరేటర్లుగా. అందుకని ఎక్కువ మంది నాతో ప్రయాణం చేసిన. ఇప్పుడు కూడా చెప్తాను, ధైర్యంగా గర్వంగా కూడా చెప్తాను, 10 నియోజకవర్గాలు నాకున్నాయి ఈ జిల్లాలో. అతి ఎక్కువ మంది రెడ్డి నాయకులకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం అంటే అది అనిల్ కుమార్ యాదవ్తోనే ఉన్నారు. పక్కన తెలుగుదేశం పార్టీలో నెల్లూరు నగరం నుంచి తీసుకుంటే ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు కూడా చెప్తే పట్టుమని 10 పేర్లు చెప్పమని చూద్దాం, ఉండరు. కానీ ఏదో ఒకటి వేసేస్తే అనిల్ మీద వాడు గడుక్కుంటూ ఉంటాడు, వాడు ఇదవుతూ ఉంటాడు అని చెప్పి వేసే కార్యక్రమం వాడు జరుగుతూ ఉంటుంది. ఏమన్నా అంటే అనిల్ వాళ్ళని ఇచ్చేయడు. ఇది ఇప్పుడు శ్రీకాంత్ అని ఉన్నాడు నాతో దాదాపు ఇప్పుడు కాదు 2009 నేను ఓడిపోయిన తర్వాత. వాస్తవానికి నేను ఆ రోజు కొత్తలో ఉన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు శ్రీకాంత్ అన్న. 14 సంవత్సరాలు నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు శ్రీకాంత్ అన్న ఉన్నాడు ఆదిత్యనగర్ నుంచి. ఆ రోజు నాకు తొలి అడుగు ఆదిత్యనగర్లో వేయించిన రోజుల్లో వీళ్ళు శ్రీకాంత్ అన్న వీళ్ళందరికీ సంబంధించి ఆ రోజు నుంచి నాతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ప్రయాణం అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా బయట ఉన్నవాళ్ళు, ఏడో ఢిల్లీలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు ఊరినే ఆడ కూర్చొని ఒకటి గడిగేస్తే పడతాడులేవాడు అన్నట్టు. కానీ అదే చెప్తాను, నేను ఎప్పుడు కూర్చున్నా కూడా పర్లేదు, ఎవరు అనుకున్నా నాకే ఇబ్బంది లేదు నాతో ప్రయాణం చేసి. ఎందుకంటే రామ్మూర్తి నగర్, ఎందుకంటే నాకు తెలిసి రామ్మూర్తి నగర్ అసోసియేషన్ ఉంది. రామ్మూర్తి నగర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు నాతో దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు అత్యంత దగ్గరగా ఉన్న సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరితో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. స్కూల్ అసోసియేషన్ గారు సుబ్బారెడ్డి సార్ అప్పటి నుంచి నాతో సంబంధాలు ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఈ రోజున చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు నిజంగా ఒక మంచి వ్యక్తి, ఎవరు ఉంటే బాగుంటుంది అంటే అన్న ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పటం, తర్వాత ఆయన రావటం, అదృష్టం బాగుండి ఆయన కష్టపడి అందరూ దీనిలో వల్ల ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాడు. సో ఇట్లా ఎంతోమంది కలిసి ఎంతో స్కూల్స్ కానీ ఎంతోమంది డాక్టర్స్ కానీ చాలామంది నాతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా సాయం చేయని వాళ్ళు కూడా నేనుండి లేదన్నా అందరం కలిసి సాయం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే 10 మందిలో నేను ఒక్కడనే సెపరేట్గా పడున్నాను కాబట్టి నాకు ఇంకొకరో ఇద్దరు తోడునుంటే ఆ బురద పంచుకునే వాళ్ళేమో. కానీ ఒకడనే ఉన్నాను కాబట్టి అది నా మీద పడతా ఉంది. సరే పర్వాలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఎవరిని చెప్పినా నా నియోజకవర్గం కాబట్టి పక్కన నియోజకవర్గం నాకు సంబంధం లేదు. పక్కన నియోజకవర్గానికి సంబంధం, ఎందుకంటే ఖచ్చితంగా ఒకరో ఇద్దరితో నాకు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు నా మీద బాధపడటంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడినితో నాకు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ నాయకుడికి సంబంధించి చెప్పడంలో తప్పు లేదు. అది ఎవరెవరు రాజకీయాల్లో. కానీ నా నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, అందరం కలిసికట్టుగానే ఉన్నాం.
వాళ్ళందరి ఆశీస్సులతోనే ఈరోజు నెల్లూరు నగరంలో నేను 2 సార్లు గెలవగలిగాను అంటే ఖచ్చితంగా 100% ఈ నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం బలంగా అనిల్ అనేవాడిని దీవించబట్టి అని చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారని. ఉదాహరణకి నాకు చెప్పాడు, వెంకటేశ్వరంలో సంబంధించి అక్కడున్న కార్మికులకు సంబంధించి ఏదైతే అక్కడ గోడౌన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా దాదాపు నేను ఒక 100 మందిని పేర్లు పెట్టి పిలవగలుగుతాను. అక్కడ మొదలు పెట్టుకొని 3, 4, 5వ డివిజన్ నుంచి ఉదయగిరి, కనిగిరి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, 6వ డివిజన్ 7వ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, తర్వాత ఈ విధంగా వచ్చేస్తే ఆదిత్యనగర్లో ఎప్పుడూ నాకు మెజారిటీ. ఎందుకు మెజారిటీ నాకు చెప్పినట్టు ఆదిత్యనగర్లో రెడ్డి కిల్లా అన్న ప్రాంతంలో నాకు 600, 700 ఎందుకు మెజారిటీ వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టే నాకు మెజారిటీ వస్తుందని చెప్పి అతిశక్తి లేదు. అలాగే రామ్మూర్తి నగర్ దగ్గరికి వెళ్ళినా కూడా పోయిన ఎలక్షన్లో కూడా నాకు 300 చిల్లర దాదాపు ఎంతో మెజారిటీ పై వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళందరి సపోర్ట్ ఉండబట్టే. 3, 4, 5 డివిజన్లో నాకు మెజారిటీ వస్తుందంటే కూడా ఆ ప్రాంతంలో నాకు అండ ఉండబట్టే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాస్తవమే, నాకు 10 మంది ఉన్నప్పుడు నేను 9 మంది రెడ్లు నేను ఒకటి ఉన్నప్పుడు ఒకరితో ఇద్దరితో నాకు మనస్పర్ధలు రాకుండా ఉండవు. రాజకీయాలలో ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ ఇద్దరు మనస్పర్ధలు చూస్తారే కానీ ఆ 7 మంది నాతో బాగున్నారు, నాతో మంచి సఖ్యతగా ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటారు అన్న సంగతి ఆ 7 మందిని మర్చిపోతారు. కేవలం ఆ ఇద్దరినే కొలమానంగా తీసుకొని ఆ ఇద్దరితోనే ఉంది కాబట్టి అందరితో గొడవలనే ఒక ప్రచారం విపరీతంగా నా మీద చేసే కార్యక్రమం జరుగుతుంది. వాస్తవానికి చాలా మందికి తెలియంది ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా మాటగా చెప్తూ ఉంటారు, అనిల్ ఎప్పుడు ఒక 2 మాటలు వింటుంటారు అని చెప్తారు అనమాట. నాతో పాటు ఎప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తుంటాడు, వాళ్ళ మాటలే వింటుంటాడు, వాళ్ళు చెప్పిన సరే ఆ 2 ఎవర్రా అంటే ఆ 2 రెడ్లే. నేను రెడ్లు వ్యతిరేకం అని చెప్పే వాళ్ళు, నేను పొద్దున్న లేచి అనిల్ రెడ్లకు వ్యతిరేకం అని చెప్తున్న వాళ్ళు, నేను రెడ్లను ఇబ్బంది పెడతానని చెప్పేవాళ్ళు, అదే వ్యక్తులు మళ్ళీ ఏం మాట్లాడతారు? అనిల్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎవరైతే మాట్లాడింటాడో వాళ్ళు మాటలిని ఇది చేస్తాడు, మా మీద పడతాడు వాళ్ళ మీద. సరే వాళ్ళిద్దరు ఎవర్రా అంటే వాళ్ళిద్దరూ రెడ్లే. మళ్ళీ సరే అది పక్కన పెడతాను. నేను మంత్రిగా చేసిన తర్వాత నాకు ప్రధానంగా ఉన్న ఓఎస్డీ ఎవరు? ఆయన రెడ్డి. ఇక్కడున్న ఓఎస్డీ ఎవరు? అతను రెడ్డియే. నాతో బాగా ఇప్పుడు కార్పొరేషన్ చూస్తున్న పిల్లోడు ఎవరు? ఆ పిల్లోడు రెడ్డే. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుతో కూడా చాలామందికి తెలియదు, నేను ఒక 10 మంది ఉంటాం మేము స్నేహితులం, ఎక్కడ బయటికి వెళ్ళినా యూఎస్లో కానీ మొత్తం దాంట్లో 10 మంది నాకు బాగా క్లోజ్ స్నేహితులు తీసుకుంటే చాలామంది ఆశ్చర్యపోతారు. 7 మంది రెడ్లు, 3 కమ్మోళ్ళు. చాలామంది ఇప్పుడు కూడా నా గ్రూప్ తీసుకున్నామంటే మేము తీసుకున్నామంటే మేము గ్రూప్ కొట్టా అంటే దాంట్లో వాళ్ళు, దీంట్లో ఒకటి, నేను ఒక్కడనే. ఇది మనం బాగా అంతే తిక్కని తిన్నవాళ్ళు అంటే వాళ్ళందరూ 7 మంది రెడ్లు. దాంట్లో 2 వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే నాకు రెడ్లు. ఎందుకంటే నేను చదివిన హాస్టల్ వాతావరణం, దాంట్లో నాకు బేసిక్గా ఈ కాస్ట్ ఆ కాస్ట్ కులం లేకుండా పెరిగాను నేను. కాబట్టి ఊరికేనే ఒక బురద వేస్తే ఇవన్నీ పక్కన పెడితే నేనే నాయకుడు కింద పనిచేస్తున్నాను సంగతి మర్చిపోతారు కొంతమంది. ఆ నాయకుడిని ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మోసం చేశారేమో కానీ నేనే రోజు కూడా ఆ నాయకుడికి ఒక చిన్న ఇది కూడా లేదు. నా జీవితాంతం ఆయన కోసమే ఒక పని చేస్తుంది. ఎందుకంటే నన్ను పెంచిన వ్యక్తి, నన్ను ఇది చేసిన వ్యక్తి. కానీ అలా వదిలేసి ఊరికినే ఒక 2, 3 రాకుండా ఎలా ఉంటుంది? ఓ 10 మంది ఉంటాం. వాస్తవానికి నా నేచర్ ముక్కుసూడుతనం వల్ల 1, 2తో నాకు చిన్న ఇబ్బందులు రెడ్డీస్లో ఉంటారు కాబట్టి ఇంకా పేదలకి కూడా ఇంకా కూడా మంచి దీనికి తీసుకురావాలని దీన్ని స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా ఈరోజు చాలా కుల సంఘాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఆచార్యులది కానీ వాళ్ళు మంచి అద్భుతమైన కళ్యాణ మండపం కట్టుకోగలిగారు. శాలివాహన వాళ్ళు మంచి కళ్యాణ మండపం కట్టుకోగలిగారు. నాయబ్రాహ్మణ్ వాళ్ళు మంచిది కట్టుకోగలిగారు. కొంత జరుగుతూ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా కూడా మిన్నగా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలిగిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పే దాంట్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఏదైనా చేసినా కూడా ఒక కమిట్మెంట్గా, దాన్ని ఒక పద్ధతిగా, ఒక అంకిత భావంతో పట్టు వదలని. ఎందుకంటే ఒక పని అనుకున్నా కూడా దాన్ని వదిలిపెట్టాడు. దాన్ని మనకైనా ఇంకా సరే ఇంకా చేసేదాకా కూడా మన కూడా వదలకుండా పట్టుకొని ఆ పని చేయించే సాధకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పే దాంట్లో అతిశక్తి లేదు. ఎందుకంటే నాకు దగ్గరగా తెలుసు కాబట్టి. ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషం. నేను ఓపెన్ చేస్తున్నందుకు నిజంగా ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఎందుకంటే వాస్తవానికి నా మీద ప్రతి ఏడపోయినా నాకు ఇది ఒకటి చెప్తారు, అనిల్కి రెడ్లు వ్యతిరేకం, అనిల్కి
వాళ్ళు ఇది అని. నేను ఒకటే చెప్తున్నాను, నెల్లూరు నగర నియోజకవర్గంలో అనిల్ వల్ల ఇబ్బంది పడిన ఒక్క రెడ్డి ఉన్నాడా అని ఎతకమంటా ఉన్నాను. ఒక్కరైనా సరే, ఒక వ్యాపారస్తుడు కానీ ఒకరైనా కానీ నేనయ్యా అనిల్ వచ్చి మా వ్యాపారాలను ఇబ్బంది పెట్టాడు, లేదా మా ఆస్తులు కొల్లగొట్టాడు, లేదా మా ఆస్తి లాక్కున్నాడని చూస్తే ఒక్కరుండరు. వాస్తవాన్ని చెప్తే జిల్లాలో అందరికన్నా కూడా తక్కువ రెడ్లు ఇబ్బంది పడింది నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చెప్తాను, అది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను.